ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, తిరిగి మరలా మీ వాక్యం ముందు ప్రణమిల్లుచున్నాం. ప్రతి నేత్రమును వెలిగించండి, సత్యమును తెలుసుకునే అవకాశం ఇవ్వండి. వినుటకు మాత్రమే పరిమితం కాక మా వంతుగా సత్యమును స్థాపించుటలో ప్రయాసపడే మంచి మనసు మీ పిల్లలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, తిరిగి మరల మన పాఠాన్ని ప్రారంభించుకున్నాం. యేసుక్రీస్తు ఏదో సింహాసనం ఇవ్వబడినందున కుమారుడిగా దేవుని చేత పిలువబడ్డాడే గాని దేవునికి కుమారుడు కాడు అని, ఆయన స్వయంగా ఉన్నవాడే అని చెబుతున్న వాదనలను మనం ఖండిస్తూ అనేక వచనాలు మీకు చూపించటం జరిగింది. అందులో నా సొంత తండ్రి, దేవుడు నా సొంత తండ్రి అని యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడడం, ఆయన నా సొంత కుమారుడు అని దేవుడు స్వయంగా మాట్లాడడం, ఈ రెండు వచనాలు మనం చూసాం. సింహాసనం ఇచ్చినంత మాత్రాన కుమారుడైతే ఇవే మాటను సొలొమోను గురించి కూడా చెప్పాలి, కానీ చెప్పలేదు. దేవుని కుమారుడు అనబడును లోకసువార్తల 1వ అధ్యాయంలో మనం చూసాం. సింహాసనం ఇచ్చినందుకే దేవుని కుమారుడు అనబడితే సొలొమోను కూడా దేవుని సింహాసనం పొందినవాడే, దావీదు దేవుని సింహాసనం పొందినవాడే. ఇంకా అనేక మంది, సౌలు నుంచి ఎంతమంది రాజులు ఇశ్రాయేలీలను, యూదులను పరిపాలించారో వారందరూ దేవుని వలన సింహాసనం పొందినవారే. మరి వారు ఎవరు కూడా దేవుని కుమారులు అనబడలేదు. యేసుక్రీస్తు ఎందుకు అనబడ్డాడు? ఈ వచనాన్ని మీరు ఆలోచించాలి. ఇకపోతే ఆయన పుట్టుక లేనివాడుగా దేవునికి కుమారుడు కాదు, స్వయంభవుడుగా ఉన్నాడు అనడానికి వారు చూపిస్తున్న మరికొన్ని వచనాలను కూడా మీ ముందుంచాలి అనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏ వచనాలను ఆధారం చేసుకుని మాట్లాడుచున్నారో మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం 2వ భాగం చదువుతాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలోని 2వ భాగం. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. చాలు. తర్వాత ఏమన్నాడు? జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి. ఈ మాటను చూసినప్పుడు తల్లి తండ్రి లేనివాడు, ఆది అంతము లేనివాడు, ఈ పదాలను ఉపయోగిస్తూ యేసుక్రీస్తుకు తండ్రి లేడు అని ముద్ర వేస్తున్నారు. ఆది అంతము లేదు, ఈ పదాలను చూపిస్తున్నారు. తండ్రి లేడు అని అన్నాడు గనక పుట్టుక లేదు. జీవమునకు ఆది అంతము లేదు అన్నాడు గనక అసలు ఆయన పుట్టినవాడు కాడు. అంటే యెహోవా దేవునికి యేసుక్రీస్తు కుమారుడు కాదు అనడానికి వీరు ఉపయోగించుకుంటున్న బలమైన వచనం ఇది. నిజంగా అందుకే రాయబడిందా? ఆ కోణంలోనే రాయబడిందా? యేసుక్రీస్తుకు తండ్రి తల్లి లేదా? ఆది అంతం లేదా? అసలు ఇక్కడ ఎందుకు రాయబడింది మాట? ఏ విషయాన్నైనా సందర్భాన్ని పూర్తిగా పరిశీలించాకే నిర్ధారించాలి. సందర్భం అంతా తెలియకుండా మనకు కావలసిన ముక్కలను కట్ చేసుకోకూడదు. క్రైస్తవ్యంలో అనేకులు చేస్తున్న తప్పే అది. తమకు అవసరమైన ముక్క ఏముందో దాన్ని కట్ చేసుకోవడం, మిగతా దాన్ని ప్రక్కన పెట్టేయడం. అసలు ఇక్కడ సందర్భం ఏంటి? అసలు ఈ పత్రిక ఎందుకు రాశారు?
ఎవరి గురించి రాయబడింది, అందులో ఉన్న విషయం ఏంటి పూర్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ తల్లి తండ్రి లేనివాడు అని అంటే ఏ విషయంలో తల్లిదండ్రులు లేనివాడు అంటున్నాడు, ఆది అంతం లేనివాడు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ఒకసారి మళ్ళా వచనాన్ని రిపీట్ చేస్తాను, ఎక్కడో లేదు అక్కడే ఉంది క్లియర్గా. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశావళి లేనివాడు. ఇంతకీ ఏ వంశావళి గురించి మాట్లాడుతున్నాడు? కొంచెం ముందుకు వెళ్ళి 4వ వచనం నుంచి చదువుదామా? 4వ వచనం నుంచి, ఇతడు ఎంతటి గనుడో చూడుడి. ఎవరి గురించి అండి ఇవన్నీ కూడా? ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఇతడు ఎంతటి గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను. యేసుక్రీస్తు గొప్పతనం గురించి చెబుతూ ఇతడు ఎంత గనుడో చూడండి, శ్రేష్టమైన వస్తువులన్నింటిలో కొల్లగొన్న వస్తువులలో అబ్రహాం ఇతనికి 10వ భాగాలు ఇచ్చాడు. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. సహోదరుల దగ్గర 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొందిన వారెవరు? లేవీయులు. 10వ వంతు పుచ్చుకునే అవకాశం ఎవరికి ఉంది? లేవీయులకి. ఎవరి దగ్గర? సహోదరుల దగ్గర. తర్వాత ఏమన్నాడు? 6వ వచనం, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనా. వంశావళి లేనివాడు అంటే పుట్టుక లేనివాడని కంక్లూజన్ ఇవ్వకు. ఏ వంశావళి లేనివాడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? 10వ భాగాలు. సందర్భం 10వ భాగాల గురించి. ఎవరు తీసుకోవాలి 10వ భాగాలు? లేవీయులు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? లేవి వంశం వాళ్ళు తీసుకోవాలి. ఆ వంశావళిలో లేనివాడు తీసుకున్నాడు 10వ భాగం. అది కాన్సెప్ట్ ఇక్కడ. మీకు అర్థమైందా? మరలా చదువు నా మాట. 6వ వచనం, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనా మెల్కీసెదెకు. వారితో సంబంధించిన వంశావళి లేదు. అసలు యేసుక్రీస్తుకు వంశావళే లేదని కాదు, లేవీయులతో సంబంధించిన వంశావళి లేదు అని అంటున్నాడు. అతనికి తండ్రే లేడని కాదు, లేవీయులకు సంబంధించిన వంశావళి. ఎందుకంటే 10వ భాగాలు తీసుకునే వంశం లేవీయులది. లేవీయులలో ఒకడు తండ్రి ఉండాలి. లేవీయుల తండ్రి అయితే అతనికి వారసుడైతే 10వ భాగం తీసుకునే అవకాశం ఉంది. కానీ లేవీయులకు సంబంధించిన తండ్రి కానీ లేవీయులకు సంబంధించిన వంశం కానీ ఈయనకు లేదు అని చెబుతున్నాడే తప్ప అసలు యేసుక్రీస్తుకి వంశావళి లేదు, తండ్రి లేడు, తల్లి లేదని చెప్పటం లేదు. కావాలంటే 3వ వచనాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు. ఏ కాలానికి? జీవిత కాలానికి. కింద ఏముందో చూడండి, దినములకు. అంటే మెల్కీసెదెకు అనే ఒక క్యారెక్టర్ భూమి మీదకి వచ్చింది. మెల్కీసెదెకు అనే ఈ క్యారెక్టర్ ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనగా తల్లి గర్భాన మరియ గర్భాన పుట్టక ముందు, క్రీస్తుకు పూర్వం ఆయన ఈ భూమి మీద కనబడిన సందర్భమే ఈ మెల్కీసెదెకు సందర్భం. ఆయన కనబడ్డాడు, ఆకారంతో వచ్చాడు, అబ్రహాము దగ్గరికి వచ్చాడు, 10వ భాగం తీసుకున్నాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. ఎవరి మెల్కీసెదెకు? ఈ జీవిత కాలానికి ఆయనకి తండ్రి లేడు, ఈ జీవిత కాలానికి ఆయనకి తల్లి లేదు. మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం. మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మెల్కీసెదెకు అనబడు ఈ జీవిత కాలం. ఈ క్యారెక్టర్కి తండ్రి లేడు, ఈ క్యారెక్టర్కి తల్లి లేదు, ఈ క్యారెక్టర్కి వంశావళి, లేవీయులతో సంబంధించిన వంశావళి లేదు. ఈ కాలానికి ఆది లేదు, అంతం లేదు. ఎక్కడ ప్రారంభమయ్యాడో లేదు, ఎక్కడ ఎండ్ అయ్యాడో కూడా లేదు.
ఇక్కడ కేవలం మెల్కీసెదెకు అనే క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. దీన్ని చూపించి యేసుక్రీస్తు వంశావళి లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, ఆది లేదు, అంతం లేదని నువ్వంటే స్వయంగా యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అల్ఫయు ఓమెగయు అనువాడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రకటన గ్రంథం చూస్తారా? పోనీ ఆ వచనం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఎస్, అల్ఫయు ఓమెగయు అంటే దాని అర్థం ఏముందమ్మా? కింద 5 ఫుట్నోట్ ఇచ్చాడు చూడండి. ఆదియు అంతము. మరి ఆది లేనివాడు అంతం లేనివాడు అని అక్కడ చదివిన వచనాన్ని యేసుక్రీస్తుకి అప్లై చేసి ఆయనకు ఆది లేదు అంతం లేదు అని ఒక మెల్కీసెదెకు క్యారెక్టర్ గురించి చెప్పబడిన దాన్ని యేసుక్రీస్తుకు ఆపాదిస్తున్నావు పూర్తిగా. మరి ఇక్కడ ఆయన ఏమనంటే అల్ఫయు ఒమేగయు నేనే. అల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతం. ఈ 2 సందర్భాలను జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది అనబడిన ఆయన, ఆది అనబడిన కాలం, ఆది అనబడిన సమయం ఉంది. సృష్టికి ఉంది, ఆయనకి ఉంది. సృష్టికి ఉంది, ఆయనకి ఉంది. మరి ఆది అంతం లేనివాడు మెల్కీసెదెకు అనే క్యారెక్టర్. అసలు హెబ్రీ పత్రిక ఎందుకు రాయబడిందో తెలుసా? హెబ్రీయులు ఎవరు? అందరు ఇశ్రాయేలీలే, యూదులే. ఈ యూదులకి యేసుక్రీస్తు నమ్మడం అస్సలు ఇష్టం లేదు. ఎవరో కొందరు నమ్మారు, ఆ నమ్మిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మిగిలిన హెబ్రీయులందరూ కూడా, మిగిలిన ఇశ్రాయేలీలందరూ కూడా, యూదులందరూ కూడా. వారిలో ఎన్నో అనుమానాలు, సందేహాలు. కొంతమంది అయితే ఏకంగా ఈయన ఒక దేవదూత అయి ఉండొచ్చు అక్కడికి వచ్చేసారండి. హెబ్రీ పత్రిక రాయడానికి గల నేపథ్యం చెప్తున్నాను. పొడి పొడిగా వచనాలు చూసుకొని ఒక వచనం ఇలా అనిపించిందని నీకు ఇష్టం వచ్చింది రాసేసుకోకూడదు. ప్రతి సబ్జెక్ట్ వెనక, ప్రతి పత్రిక వెనక నేపథ్యం ఏంటో, అందులో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో పూర్తి అవగాహన ఉండాలి. హెబ్రీ పత్రిక నేపథ్యం ఏమిటి అంటే యేసుక్రీస్తు ఒక దేవదూత అనే భావన ఆ రోజు ఆ ప్రజలలో బాగా బలంగా పాతుకుపోతున్న కాలంలో ఆయన దేవదూత కాదు, అంతకంటే గొప్పవాడు, ఘనుడు అని మాట్లాడుతూ దేవదూతలతో ఎలా చెప్పాడు తెలుసా? నా సేవకులు, వాళ్ళని నేను అగ్ని జ్వాలలుగా చేసుకుంటాను, వాయువులుగా చేసుకుంటాను అన్నాడు. కానీ కుమారుడి గురించి ఏమన్నాడు తెలుసా? సింహాసనము నిరంతరము నిలుచున్నది, రాజదండము న్యాయార్థమైనది. దేవదూతల్లో ఎవరినైనా కుమారుడు అన్నాడా? అనలేదు. ఎవరినైనా నా కుడిపార్శ్వాన కూర్చోమన్నాడా? కూర్చోమనలేదు. కానీ ఈయన కూర్చోమంటున్నాడు అని యేసుక్రీస్తు దేవదూత కాదు, దేవదూతలతో సమానం కాదు, దేవదూతలు ఈయనతో సమానం కాదు అని యేసుక్రీస్తు గొప్పతనాన్ని చెప్పడానికి హెబ్రీ పత్రిక వ్రాస్తూ చివరికి ఇతను ఎంత గనుడో చూడండి, లేవీయుల కంటే గొప్పవాడు. ఎందుకంటే ఈయన ప్రధాన యాజకుడు అని చెప్పడానికి ఆ సబ్జెక్ట్ ఎత్తాడు. ఈయనెవరు? యాజకుల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు. చివరికి వచ్చేసరికి మన ప్రధాన యాజకుడు, మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఆయన దేవదూతల కంటే గొప్పవాడని చెప్పడం ఆయన ఉద్దేశం, లేవీయుల కంటే గొప్పవాడని చెప్పడం ఉద్దేశం, అబ్రహాం కంటే గొప్పవాడని చెప్పడం ఉద్దేశం. ఎందుకంటే ఇవన్నీ ఒప్పించవలసింది ఎవరిని అంటే హెబ్రీయులనే. గనుక 7వ అధ్యాయంలో మెల్కీసెదెకు గురించి, మెల్కీసెదెకు అనే ఒక క్యారెక్టర్ అబ్రహాము దగ్గర మాత్రమే కనబడింది, ఆ తర్వాత అంతర్ధానమైంది. ఏమంటే అలా పుట్టుక లేకుండా ఒక ఆకారం ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోవచ్చా? సాధ్యమేనా? ఆలోచిద్దాం. ఎందుకు సాధ్యం కాదు? దేవదూతలు తాత్కాలికంగా మానవ ఆకారాలు ధరించుకొని వచ్చారా రాలేదా? మీరే చెప్పండి. వచ్చారా రాలేదు? ఎండవేళ అబ్రహాము దగ్గరికి 3 మనుషులు వచ్చారు. 3 మనుషులు అంటే 3 మనుషుల దేవదూతల వాళ్ళు ఎవరు చెప్పండి? దేవదూతలేనా? గట్టిగా చెప్పండి. మరి మనుషులు అన్నారు. దేవదూతలు అంటే ఆత్మలవి.
ఆత్మలు ఆత్మలుగా వస్తే కనపడతాయి అబ్రహాంకి. మరి ఎలా రావాలి? తాత్కాలికమైన శరీరాలతో రావాలి. మనోహ భార్య పొలంలో ఉన్నప్పుడు ఒక దేవదూత కనబడింది. ఎలా కనబడింది? ఒక మనుష్యుడిలా కనబడింది. గనుక మనుష్యులకు దేవదూతలు కనబడాలంటే ఎలా కనబడాలి? మానవాకారంలోనే కనబడాలి. అలాగే యేసుక్రీస్తు అబ్రహాము దగ్గరికి రావాలంటే తాత్కాలికంగా ఆయనకి ఏముండాలి? ఒక శరీరం ఉండాలి. ఆ క్యారెక్టరే మెల్కీసెదెకు. ఆ మెల్కీసెదెకు అనే క్యారెక్టర్కి ప్రారంభం లేదు, ఎండింగ్ లేదు, తండ్రి లేడు, తల్లి లేదు. ఇది ఆ క్యారెక్టర్ గురించి చెప్పబడిన మాట. దీనిని బట్టి యేసుక్రీస్తుకి అసలు పుట్టుకే లేదని చెప్పు, యేసుక్రీస్తు అసలు జన్మే దేవుడు ఇవ్వలేదని చెప్పు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తే నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని. ఇంకా చూద్దామా? ఇంకా ఎన్నో వచనాలు. ఏమండి? 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 7వ వచనం. చదువు తల్లి. 2వ అధ్యాయం 7వ వచనం. 1 తెస్సలోనికమ్మా. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా, స్తన్యమిచ్చే తల్లి ఎవరిని గారవిస్తుంది అన్నాడు? తన సొంత బిడ్డలను గారవిస్తుంది. సొంత బిడ్డలు, సొంత బిడ్డలు, సొంత బిడ్డలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పానో చెప్తాను మీకు. యేసుక్రీస్తు జన్మకి యెహోవా దేవునికి సంబంధం లేదంటే మన జన్మకి యెహోవా దేవునికి కూడా ఏముండదు, సంబంధం లేదు. ఇప్పుడు మనం ఆయన్ని తండ్రి అనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తుకు జన్మనివ్వనప్పుడు మనకెందుకు ఇస్తాడు జన్మని? అర్థమైందా? నా ప్రియ కుమారుడు అని మన గురించి అన్నాడా, యేసుక్రీస్తు గురించి అన్నాడా? నా సొంత కుమారుడు అని మన గురించి అన్నాడా, యేసుక్రీస్తు గురించి అన్నాడా? యేసుక్రీస్తునే కననప్పుడు మనల్ని కంటాడా? కన్నట్ట? ఈ లెక్కను ఆలోచిస్తే యేసుక్రీస్తును దేవుడు కనలేదు అన్న వాళ్ళ మాటను బట్టి ఆలోచిస్తే మనల్ని కూడా దేవుడు కనలేదు. నిజమేనా అంటే వాళ్ళు చెప్పేది కూడా ఇదే. ఇప్పుడు చూడండి ఎంత విపరీతంగా వెళ్ళిపోయిందో వాళ్ళ బోధ. మనకి దేవుడికి సంబంధం లేదట. పిల్లలు మాట్లాడకండి అమ్మ, ఆడపిల్లలు వాక్యం వినండి. ఈ బోధ ఎంత విపరీతంగా వెళ్ళిపోయిందంటే ఇస్లాం సోదరులలో కొంతమంది బోధ నేను విన్నాను. దేవుడు ఎవరిని కనడు, దేవుడు కనాలంటే భార్య ఉండాలి, దేవుడికి భార్య లేదు గనక దేవుడు ఎవరిని కన్నాడు అని యుఐఆర్సి వాళ్ళు బోధ చేస్తుంటే విన్న వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? అది నేను చెప్పింది రైటేనా? రైట్. కొంతమందికి బైబిల్ను చదవడం, బైబిల్ను డీల్ చేయటం రాక వాళ్ళు చెప్పింది కొంత, వీళ్ళు చెప్పింది కొంత బుర్రకెక్కించుకుంటారు. దేవుడు ఆత్మ అయితే ఆయన ఎందుకు కంటాడు? ఆయనకి భార్య ఉందా? అదేంటంటే కనడానికి భార్య ఉండాలా? అసలు కనడం అంటే ఏంటో తెలుసా? కనడానికి భార్య ఉండాలండి. అన్ని సందర్భాలలో కనడానికి భార్య అవసరం లేదు. మీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. అమీబా ఎంతమంది తెలుసండి? అమీబా ఇది ఒకే ఒక కణం కలిగిన జీవి. ఇది పిల్లల్ని కంటుంది. ఎలా? ఆడజీవి మగజీవితో సంపర్కం చేశా? అసలు ఆడజీవి మగజీవి లేదు, ఒకటే ఒక కణం అది. మరి పిల్లల్ని ఎలా కంటుంది? తనను తానే 2 భాగాలుగా విభజించుకుంటుంది, విడిపోతుంది. ఒకే కణం లోపల కేంద్రకం, కేంద్రకంలో ఉన్నవన్నీ విడిపోయి, బాడీ విడిపోయి 2 ముక్కలై 2 జీవులు అవుతాయి. am I right or wrong? కరెక్టేనా? పారమిష్యం, యుగ్లినా,
ఏకకణ జీవులు తమను తామే ఎలాగైతే విభజించుకుంటాయో దేవుడు తన ఆత్మను విభజించాడు. అలా విభజించబడిన ఆత్మే యేసుక్రీస్తు, అలా విభజించబడిన ఆత్మే మీరు, అలా విభజించబడిన ఆత్మే నేను. ఈ భూమి మీద కోట్ల మంది దేవునిలో నుండి విడివడిన భాగాలు. కనడానికి భార్య ఉండాలా? ఎవడండి చెప్పింది? ఈ మాట అన్నందుకు పాపం వీళ్ళు ఎలాంటి కౌంటర్లు వేయటం మొదలు పెట్టారంటే, ఎక్కడైనా మనం దేవునిలో భాగమని వ్రాయబడి ఉందా? ఎక్కడైనా మనల్ని దేవుడు విభజించాడని రాయబడి ఉందా? ఎక్కడైనా మనం దేవునిలో ఉన్నవారమా అనగానే వెంటనే మీరు ఏ వచనాలు తీస్తారో నాకు తెలుసు. ఏ వచనాలు తీస్తారు? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం తీసేస్తారా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. తర్వాత 119వ కీర్తనల గ్రంథం అంటే వాళ్ళు మనం ఏ వచనాలను చూపిస్తామో ఆ వచనాలనే చూపిస్తూ ఏమంటున్నారో చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 57. యెహోవా నీవే నా భాగం, యెహోవా నీవే నా భాగం. ఇంకా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 27వ వచనం. 33 క్షమించండి, 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థానం. 3 వచనాలు చూపించాం. మనం దేవునిలో వారమే, దేవునిలో ఉండేవాళ్ళం, దేవుని నుంచి మనం విడిపోయాం అని చెప్పడానికి మనం 3 వచనాలు ఎన్నుకున్నాం. ఏంటది? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇది ఒకటి చూపించాం. తర్వాత 119, 57 చూపించాం. అందులో ఏముంది? యెహోవా నీవే నా భాగం అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి 33 మరి ద్వితీయోపదేశకాండం 33, 27 చూపించి శాశ్వతుడైన దేవుడు నీకు. అయితే వాస్తవంగా ఉన్న సందర్భంలో అయితే అర్థాలు అవి కావు. మనం ఏంటంటే ఆయనలో ఉన్నామని చెప్పడానికి వాడతాం, కానీ వాస్తవమైన అర్థాలు అవి కావు. తండ్రి, నువ్వు మాకు ఆశ్రయ స్థలం. 90వ కీర్తనలో చెబుతున్న మాట అయినా, ద్వితీయోపదేశకాండం 33, 27లో చెబుతున్న మాట అయినా, నువ్వు మాకు ఆశ్రయ స్థలం అని చెబుతున్నాడు కాన్సెప్ట్. 90వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు. 90వ అధ్యాయంలో కూడా తరతరముల నుండి మాకు నివాస స్థలము, ఇక నీవే నా భాగం అంటున్నాడు. చూసారా? 119, 57. ఒకనాడు ఇశ్రాయేలీలలో లేవీయులకు భాగం లేదు. భాగము అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, 11 గోత్రాలకి భాగం ఇవ్వబడింది. కానీ ఎవరికి భాగాలు ఇవ్వబడలేదు? లేవీయులకి. అయ్యా, మాకు ఈ భూమి మీద భాగం లేదు, నువ్వే మా భాగం అయ్యావని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద మాకు ఏవి కాదు, నువ్వే మా ఆస్తి అని మాట్లాడుతున్నారు. ఈ 3 సందర్భాల్లో ఎక్కడా కూడా మనము దేవునిలోని వారమని చెప్పబడలేదు. ఒప్పుకోవాలండి మాట. వాస్తవానికి ఇది మనము దేవునిలోని భాగాలమని చెప్పడానికి వాడిన మాటలు కాదు ఈ 3 కూడా. ఈ 3 కూడా మనం దేవునిలోని భాగాలమని చెప్పటానికి వ్రాయబడిన సందర్భాలు, వచనాలు కాదు. మరి ఎలాగండి మనం ఆయనలోని భాగాలమని ఎలాగండి చెప్పాలి? మనం ఇలాగ 3 మనం ఎలా ఉంటాయో చెప్పమంటారా? మన పిల్లల పాఠాలు ఎలా ఉంటాయో చెప్పమంటారా? ఓ పాఠం ఒకసారి విన్నారనుకోండి. చిన్నబాబు గారు కాలేజీలో ఏదైనా తోటలో మంచి చెట్లు తెలివినిచ్చి చెట్టు ఎందుకు వేశాడు? జనవరి 1 అని చెప్పాడు. మళ్ళీ జూన్ 1న ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడని పాఠం మొదలు పెట్టాడు అనుకోండి. వెనక నుంచి మర్మరింగ్ వినపడుతుంటది, నవ్వులు వినపడతాయి. చెప్పేశాడు ఆల్రెడీ అన్న, మళ్ళీ చెప్తున్నాడు. చెప్పేశాడు. ఒక ఆయన ఉన్నాడండి, ఏమండి వీళ్ళందరికీ తెలుసు,
యెహోవా కట్టిన ఇల్లు అంటాడు. అనగానే వెనక కూర్చున్న ఆయన 103 అన్నాడు. ఏంటి 103 అన్నా? నా పక్కన కూర్చున్న ఆయన్ని 103 అన్నాడు. ఏంటి 103 అన్నా? ఈ పాఠం ఆయన 103సారి చెబుతున్నాడు అన్నాడు. చెప్పని తప్పేంటి? మనం ఎలా తయారయ్యామంటే ఒకసారి అంటే ఇంకోసారేనో మేధావులం, ఏకసంధాగ్రాహులం. నేను మీలాగా ఇన్నవాడినే, కానీ మీలాగా ఒకసారి ఇంటే సరిపోతుంది అనుకునేవాడిని మాత్రం కాదు. 57 కీర్తన 57 వచ్చిన 119 57లో ఏం రాయబడిందో, కీర్తన 90లో ఏం రాయబడిందో, ద్వితీయోపదేశకాండం 33:27లో ఏం రాయబడిందో సందర్భాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాను. మరి ఇక్కడెక్కడ కూడా మనం ఆయనలో భాగాలు అనటానికి వాడినవి కాదే ఇవి. అంత మాత్రం చేత మనం దేవునిలోని భాగం అని చెప్పటానికి అవకాశాలు లేవా? ఆలోచించండి. లేవా? 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 రెట్టిస్తున్నాను, లేవా? లూకా సువార్త 3వ అధ్యాయం 38. లూకా సువార్త 3వ అధ్యాయం 38. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము. నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను, కైనాను ఎనోషుకు అంటే పుట్టక ముందు కైనాను ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పండి. కాన్ఫిడెన్స్ పోయినట్టుంది మీకు. ఏం చెబితే ఏమంటాడు అని కాన్ఫిడెన్స్ పోయిందా? నిద్ర వస్తుందా? మీరు చెప్పుకొని ఘనత ఏమైనది పొద్దున? మీ గురించి మేం చెప్పిన ఘనత ఏమైంది పొద్దున? నిద్ర వస్తుందా? పోనీ ఇశ్రాయేలీలు గనక ఒక జాము సేపు నిలబడి మాట్లాడుకున్నారు. జామ్ అంటే తెలుసా? 4 hours. 4 hours జామ్ అంటే ఎంత? 4 గంటలు. 4వ జామున యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచి వచ్చాడంట. అంటే 6 నుంచి 10 వరకు ఒక జాము, 10 నుంచి 2 వరకు ఒక జాము, 2 నుండి మళ్ళీ 6 వరకు ఒక జాము. అలా నిలబడి వాక్యం అన్నారట. 4 ఒక జాము సేపు. మీరు కూడా నిలబడతారా? నిద్రపోద్ది. ఓకే, వదిలేద్దాం. పిల్లరా, కైనాను ఎనోషుకు అన్నాడు. అంటే కైనాను అనే ఆయన పుట్టక ముందు ఎక్కడున్నాడు? ఎనోషులో ఉన్నాడుగా. ఎనోష్ ఎవరిలో ఉన్నాడు? షేతులో ఉన్నాడుగా. షేతు ఎవరిలో ఉన్నాడు? ఆదాములో ఉన్నాడుగా. వీళ్ళందరూ వాళ్ళ తండ్రుల్లో ఉన్నప్పుడు ఆదాము ఎవరి కుమారుడని రాయబడింది? అంటే ఎక్కడున్నాడు? ఎప్పుడు కూడా వచనం ఉంటేనే చెప్పాలని లేదండి. నీ వాక్య సారాంశం సత్యం, సారాంశం. మనము ఆయనలో ఉన్నామనడానికి సారాంశం తీసుకున్నాం. మనం ఎలా సారాంశం? మనం ఆయనలోని భాగాలమని ఎందుకు సారాంశం తీసుకున్నాం? ఎలాంటి సారాంశం తీసుకున్నామంటే, మనం అందరిలాగా ఊరికే సృజించబడ్డామండి. మన ఆత్మ కూడా సృజించబడింది. వీళ్ళు చెప్పే భాష ఏమిటంటే, మనలాగే జంతువుల ఆత్మలు ఎలా సృజించబడ్డాయో మన ఆత్మ కూడా సృజించబడింది. చిన్నగా లేవు. ఎవడొచ్చినా ఏ కౌంటర్కైనా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. ఎవరైనా ఉంటే పర్వాలేదు. ఈ పాలకొల్లులో పెడతారా, లేదంటే విజయవాడలో పెడతారా, మీ ఇష్టం. వీళ్ళు చెప్పేవన్నీ రాంగే చెప్తున్నాను, గ్యారంటీ చెప్తున్నాను. జంతువుల ఆత్మలు ఎలాగైతే సృజించాడో మానవుల ఆత్మలను కూడా దేవుడు ఏం చేశాడట? సృజించాడట. దానికి వాళ్ళు చెప్పే వచనం జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. చూడండి, అదొక సబ్జెక్ట్ అండి. అది పూర్తి వివరణ కావాలంటే మళ్ళీ నేను నా బైబిల్ మెసేజెస్ ఫాలో అవ్వని చెప్తాను. చదవండి జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథము 1 క్షమించండి, కాదండి, మీకా గ్రంథమా? మానవుల అంతరంగమందు జీవాత్మను
సృజించు యెహోవా. వచనం చెప్పగలరా? మానవుల అంతరంగమందు జీవాత్మను సృజించు యెహోవా. నేనే చెప్తాను. యెషయా గ్రంథము, థ్యాంక్ యూ అండి. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. ఎస్, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. చెప్పు తల్లి. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు. మనుష్యుల అంతరంగంలో ఏం సృజిస్తున్నాడట? ఏమండి, ఈ వాక్యం ఎందుకు చెప్పబడిందో, దేని కొరకు చెప్పబడిందో ఏమైనా 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 బుర్ర ఉందండి? వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజిస్తున్నాడు అంటే దేవుడేమి తన ఆత్మను విభజించటం లేదు, ఆకారాలు చేస్తున్నాడు. ఆ ఆకారాల్లో జీవాత్మను ఏం చేస్తున్నాడు? సృష్టిస్తున్నాడు. తనలోని భాగాన్ని విభజించటం లేదన్నాడు. రాంగ్ అండి. అంతరంగం అంటే ఏంటి చెప్పండి? అంతరంగం ఇది పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడిన మాట. ఇది పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడిన మాట. మనుషుల అంతరంగం గురించి ఎలాంటి మాటలు వ్రాశాడో 1-2 మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం మనుషుల అంతరంగం గురించి వ్రాయబడిన మాట 62వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి ఏమండి అతన్ని పరద్రోయుటకు వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు. అంతరంగంలో ఏం చేస్తున్నారట? ఇప్పుడు చెప్పండి, అంతరంగం అంటే ఏంటి? తెలుగే కదా చదివారు. నోటితో ఏం చేశారట? శుభవచనం పలికారట. అమ్మా మీరు బాగున్నారా, మంచిగా ఉండాలి తల్లి, వర్ధిల్లాలి తల్లి. అంతరంగంలో ఎప్పుడు చస్తుందో ఇది. ఈ అంతరంగం అంటే ఏంటి? హృదయం. అర్థమైందా? హృదయం. దేవుడు ఆత్మను హృదయంలో సృజిస్తాడా? హృదయంలో ఆత్మను సృజిస్తాడా? బైబిలులో జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడిన ఈ మాటను బట్టి మనము దేవునిలో నుండి వచ్చిన ఆత్మలం అన్నదంతా సబ్జెక్ట్ కొట్టేసి అంతరంగంలో సృజిస్తాడన్నవే. అంతరంగం అంటే హృదయం. నాయన హృదయంలో ఆత్మను సృజించటం లేదు, ఆ హృదయంలోనికి ఆత్మను పంపిస్తున్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను ఏం చేస్తున్నాడు ఆయన? గలతీ పత్రిక ఎవరి గురించి రాస్తున్నాడు? ఈ సబ్జెక్ట్ ఏంటి? ఏం ఆలోచించే పని లేదు, ఏది పడితే అది మాట్లాడేయడమేనండి. హృదయములో ఆ జీవాత్మను సృజించడం అంటే, జీవాత్మ అంటే జీవించే ఆత్మ అనుకుంటున్నావా? ఈ ఆత్మలను, మానవ ఆత్మలను, ఈ ఆత్మలను సృజించే ఆత్మ అనుకుంటున్నావా? సందర్భం తెలియొద్దా? 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపిస్తున్నాడు. హృదయంలోనికి పంపబడు ఆత్మ పరిశుద్ధాత్మ. జీవింపజేసే ఆత్మ అయితే నాసికారంధ్రాల్లో ఉందంటే
మట్టి బొమ్మను చేసి దేవుడు జీవాత్మను ఎక్కడ ఊదాడు? నాసికారంధ్రాలు హృదయం ఒకటేనా? జీవాత్మ దేహమంతా నిండుంటుంది. హృదయంలోనికి పంపబడిన ఆత్మ పరిశుద్ధాత్మ. అర్థమవుతుందా? కనుక దేవుడు జీవాత్మను సృజిస్తాడు అనే ఈ ఒక్క మాటను తీసుకొని మనం ఆయనలోని వారం, ఆయన భాగాలం, మనం ఆయన వారం. సమస్త మానవుల ఆత్మలకు ఆయన ఎవరు? తండ్రి. సమస్త మానవ ఆత్మలకు తండ్రి. లేదండి, జంతువుల ఆత్మలు మానవుల ఆత్మలు ఒక్కటేనండి, కాకపోతే కొంచెం విధానం మార్పండి. అలా మాట్లాడుతున్నావా? నేను మాట్లాడుతానండి. మనిషికి దేవుడికి అసలు ఏ బంధం లేదనుకోండి. మనిషికి దేవునికి ఏ బంధం లేదు. యేసుక్రీస్తుకి దేవునికి ఏ బంధం లేదు. సృష్టి మాత్రమే. అప్పుడు పరలోకపు సింహాసనాన్ని ఎందుకు మనుషులకు దేవుడిస్తున్నాడు? ఎందుకు జీవరాశులకు ఇవ్వడం లేదు? ఎందుకు దేవదూతలకు ఇవ్వడం లేదు? దేవదూతలకు ఇస్తున్నాడా పరలోక సింహాసనం? నీవు నా కుమారుడవని ఎప్పుడైనా దేవదూతలతో చెప్పాడండి ఆయన? చెప్పాడా? నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని దేవదూతలతో ఎప్పుడైనా చెప్పాడా? ఎవరితో చెబుతున్నాడు? రక్షణైన స్వాస్థ్యం పొందబోయే వారికి మాత్రమే చెబుతున్నాడు. పరలోకాన్ని మనకిస్తాడట. మనం కుమారులం కానప్పుడు, జంతువులు ఎలాగో మనం అలాగే అయినప్పుడు మనకెందుకు సింహాసనం ఇస్తున్నాడు? వాటికి ఎందుకు ఇవ్వడం లేదు? అప్పుడు దేవుడు పక్షపాతి కాడా? ఏంటి ఆ పక్షపాతం? ఏంటి ఆ పక్షపాతం? ఏ కోణంలో చూసిన వాళ్ళు చెబుతున్న కాన్సెప్ట్ బ్లండర్ మిస్టేక్ అండి. బ్లండర్ మిస్టేక్. ఇంకా యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు చూద్దామా? యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు కీర్తనల గ్రంథం. ముందు హెబ్రీ పత్రిక వెళదాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెబుతున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇక్కడ చూస్తే జాగ్రత్తగా తన దూతలను గురించి అయితే ఏం చెప్పాడట? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడని చెప్పాడట. తన కుమారుని గురించి అయితే ఏం చెప్పాడట? దేవా నీ సింహాసనము. ఈ పాయింట్ చూపించి ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, దేవాని ఎవరు సంబోధిస్తున్నారో, ఎవరి చేత దేవాని పలికించాడో ఇవేవి తెలియకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, బైబిల్ సరిగ్గా చదవరు కదా. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. చూశారా చూశారా చూశారా? యెహోవా దేవునికి ఈయన పుట్టినవాడే అయితే, యెహోవా దేవుడు ఈయన కన్నట్టయితే దేవా అని ఎందుకంటాడు? ఈయన కనబడినవాడు కాదు, ఉన్నవాడే. అందుకే సాక్షాత్తు యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఏమన్నాడు? దేవా అన్నాడు అని ఈ వచనాన్ని బట్టి చెబుతున్నారండి. ప్రియులారా, బైబిల్ సరిగా చదవకపోతే ఇలాగే ఏడుస్తుంది. ఇక్కడ దేవా అని పలికింది దేవుడు కాదు. యేసుక్రీస్తుని దేవా అని అన్నారు. అన్నదెవరు? దేవుడు కాదు, భక్తుడు అన్నాడు. ఎక్కడన్నాడు? 45వ కీర్తనలో అన్నాడు. ఆ సందర్భాన్ని దానిని తీసుకొచ్చి పౌలు ఇక్కడ ప్రస్తావించాడు, ఇక్కడ ఎత్తి చూపాడు. కావాలంటే 45 కీర్తనకి వెళ్ళండి ఒకసారి. 45 కీర్తన 1వ వచనం పైన ఉంది చూడండి. రాసిన వాళ్ళు ఎవరు? దావీదు కాదు, కోరహ కుమారులు. 45వ కీర్తన కోరహ కుమారులు రాశారు. వాళ్ళు మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ పూర్ణంలో ఏమని? ఒక దివ్యమైన సంగతితో మా హృదయం ఉప్పొంగుచున్నది. ఒక్కలు చదివితే అర్థమవుతుంది నాకు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది.
నేను నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయివాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము, ఎవరు చెబుతున్నారండి మాటలు? కోరహు కుమారులు యేసుక్రీస్తుతో రాజును గూర్చి, నా రాజును గూర్చి మాట్లాడతా నేను అంటున్నాడు. ఆ రాజు ఎవరు? క్రీస్తు. క్రీస్తు గురించి కోరహు కుమారులు రాస్తూ దేవుడు, చదువుతల్లది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకో. సత్యము వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావాన్ని ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణాలు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. దేవా, ఎవరన్నారు ఈ మాట? దేవా, ఎవరన్నారు ఈ మాట? ఆ మాటని గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఎత్తి రాశాడు. అన్నవాడు, దేవా అని పలికినవాడు ఒక మనిషి, కోరహు కుమారుడు. దాన్ని తీసుకొచ్చి హెబ్రీ గ్రంథకర్త ప్రస్తావించాడు. తన సేవకుల గురించేమో అగ్నిజ్వాలలు, వాయువులు, వాళ్ళు సేవకులను రాయించాడు. తన కుమారుని గురించి అయితే దేవా అని పలికించాడు. చూడండి ఇద్దరికి తేడా అని పౌలు చెప్తున్నాడు. అంతే తప్ప యెహోవా దేవుడు దేవా అనలేదు యేసుక్రీస్తుని. ఇలా చదువులు చూడండి ఎట్టుండే, చదివేస్తే కాకరగాయని కేకరగాయ అన్నారట. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నది ఎవరు? యెహోవా దేవుడా. యెహోవా దేవుడు అండి. రండి, అలా యెహోవా దేవుడు అన్నవాడు అన్న వాళ్ళు ఎవరు? రండి, నిరూపించండి చూద్దాం. కోరహు కుమారులు మాట్లాడుతున్న మాట అది. దానిని బట్టట ఆయన ఉన్నవాడే, ఈయన ఉన్నవాడే, ఇద్దరు సమానమే. సమానమే అనడానికి ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పి దగ్గరికి వెళ్తాడు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనానికి వెళ్ళిపోతారు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకోలేదు గాని, అంటే ఈ సృష్టిలోకి రాకముందు ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు. సమానంగా ఉన్నాడంటే పుట్టుక లేదనా? సమానంగా ఉన్నాడంటే ఈయనకి ఆయన సంబంధం లేదనా? నువ్వు చెప్పు మరి, దాని అర్థం ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏది వచ్చి ఏ వచనం పడితే ఆ వచనం చూపించి నీకు ఇష్టమైనట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఇక్కడ ఊరుకోరెవరు? కుదరదు. ఇక్కడ నువ్వు చూపించే వాక్యం ఏంటి, నువ్వు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నువ్వు చూపిస్తున్న వాక్యానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ సంబంధం ఉందా? సృష్టి పుట్టక ముందు దేవుని దగ్గర యేసుక్రీస్తుకున్న ఆ స్థాయి ఏంటో చెబుతూ ఏమంటున్నాడు తల్లి? చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటాడు. సమానంగా ఉన్నాడంటే పుట్టుక లేదనా? ఏమండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, కుమారునికి అంటాడు. ఆ కుమారుడు ఎదుగుతాడు, పెద్దవాడవుతాడు. ఒకానొక వయసు వచ్చేసరికి ఆ కుమారుడు తండ్రికి సమానం అవుతాడు. ఎందులో? శరీరకంగా బలంలో సమానం అవుతాడు, జ్ఞానపరంగా జ్ఞానం విషయంలో సమానం అవుతాడు, అవసరమైతే హోదా విషయంలో కూడా సమానం అవుతాడు. అవసరమైతే తన తండ్రి కంటే ఎక్కువ స్థాయిలోకి ఎదుగుతాడు. ఎదగడా? మనుషుల పిల్లలు ఎదగరండి. ఏమంటే, నా బిడ్డ నాకంటే గొప్పగా చదవకూడదా? మీ పిల్లలు మీకంటే గొప్పవాళ్ళు కాకూడదా? అక్కడ దేవుడు తనకంటే గొప్పవాడిని చేయలేదు, కానీ తనతో సమానం చేశాడు.
ఒక తండ్రి తన కుమారుణ్ణి తనతో సమానం చేశాడు. కోట్ల మంది దేవదూతలు పిలిచాడు. నాకున్న సర్వాధికారాలు నా కుమారుడికి ఇస్తాను, నాకున్న బలమంతా, నా సర్వశక్తులు నా కుమారుడికి ఇస్తాను, నాకున్న హోదా నా కుమారుడికి ఇస్తాను. ఏ విషయంలో నా కుమారుడు తక్కువ కాదు. నన్ను గౌరవించినట్లే నా కుమారుడిని గౌరవించాలి. సమానం చేశాడండి. తండ్రి, లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను, అంటే ఈ భూమిలోనికి రాకముందు, కన్యమర్య గర్భంలోనికి రాకముందు తండ్రి యేసుక్రీస్తు కల్పించిన హోదా సమానం. కల్పించడం కాదండి, ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడే అని నువ్వంటే చాలా ప్రశ్నలు పుడతాయి. మరి చెప్పమంటావా? ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడైతే యెహోవా దేవుణ్ణి భూమి మీదకి పంపొచ్చు కదండి. యేసుక్రీస్తు రావడం ఏంటి? ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, మేమిద్దరం కలెక్టర్లో అనుకుందాం కాసేపు. ఆయన కలెక్టరే, నేను కలెక్టర్, ఇద్దరు సమానమే. కానీ నేను చెప్పినట్టే ఆయన వినాలంటే కుదురుతుందా? ఏమంటాడు? వెళ్ళవయ్యా, నువ్వు నీ కింద నేను సభ్యుడు నిండినా, నువ్వెలా కలెక్టరో నేను కలెక్టర్నే. లేదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది కదండి. అందుకని దేవుళ్ళు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయ్యి ఇద్దరు సమానమే. నువ్వు భూమి మీదకి వెళ్ళు, నేను ఏడే ఉండి నువ్వే అన్ని కష్టాలు పడు, నేను మాత్రం ఏడే ఉండి నీకు ఆజ్ఞలిస్తా ఉంటా. యేసుక్రీస్తు తగ్గించుకొని వచ్చాడు. ఇదే వాళ్ళు చెప్పే కబుర్లు. సరే, కాసేపు అలాగే అనుకుందాం, ఇద్దరు సమానమే. కానీ కష్టాలు పడడానికి, కుమారుడిగా ఉండడానికి, కుమారుడిగా భూమి మీద ఆయన కుమారుడిగా ఉండడానికి ఆయనే సమానంగా ఉన్నవాడు కూడా కిందకు వచ్చేసాడు అనుకుందాం. నువ్వు చెప్పినట్టే విందాం. మరి సమానంగా ఉన్నవాడు తన కోసము అన్ని విడిచి వస్తే ఆయన మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కదా వచ్చింది. మేమిద్దరం కలెక్టర్లమే, నేను వెళ్ళాల్సిన చోటకి ఆయన్ని పంపించాను, నేను ఆయన్ని రిస్ట్రిక్ట్ చేయగలనా? నువ్వు వెళ్ళి అలా చెయ్యకపోతే నిన్ను తీసేస్తా అనగలనండి? నేను ఆయన సమానం. కానీ భూమి మీదకు పంపినప్పుడు యేసుక్రీస్తుకి దేవుడు పెట్టిన కండిషన్ ఏంటో చూస్తారా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఈయన సమానం అన్నవాళ్ళు కళ్ళు బాగా తెరుచుకొని జాగ్రత్తగా చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతో, అదేంటండి? ఈయన సమానం అయితే ఇక్కడికి వచ్చట ఆయనకి ఏం చేస్తున్నాడట? ఈయన మహారోదనముతో, కన్నీళ్లతో తన్ను మరణం నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఒకవేళ భయభక్తులు లేకపోతే ఆయన అంగీకరించబడడు. ఈయన సమానం అయితే నిన్ను నేను కింద పంపిస్తాను, నువ్వు వెళ్ళాలి. అక్కడ నువ్వు భయభక్తులు కనుక లేకపోతే నిన్ను కూడా నరకానికే పంపిస్తాను, కనుక మహారోదన కన్నీళ్లు నీకు ఉండాలి. ఇవన్నీ చెబితే ఏమంటాడు? నువ్వు నేను సమానమే, నేనే ఎందుకు చేయాలి, అది నువ్వు చేయి అంటాడు. అంతేగా? మాట్లాడరేంటండి? అంతేగా? సరే, దానికి కూడా ఒప్పుకున్నాడు, వచ్చాడు, కష్టపడ్డాడు అనుకుందాం. ఎస్, యెహోవా దేవుడి కంటే యేసుక్రీస్తు మంచోడు ఒప్పుకున్నాడు అనుకుందాం. కనీసం ఇదంతా అయిపోయిన తర్వాత అయినా, పరలోకం వెళ్ళిన తర్వాత అయినా ఓకే, ఏ విషయంలోనూ నేను చెప్పినట్టు నువ్వు వినలేదు యెహోవా, యేసుక్రీస్తుగా నేనే విన్నాను, ఇప్పుడు నా పని ముగించాను, నేనే కష్టపడ్డాను, నేనే సిలువేయబడ్డాను, నేనే ప్రాణాలు వదిలాను, నేనే నానా బాధలు పడ్డాను, నేను పైకి వచ్చాను, ఇక నుంచి పరలోకం నాది అంటాడా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 27 నుంచి 27, 15వ అధ్యాయం 27 జాగ్రత్తగా వినాలి. ఈయన సమానం అయితే ఇదేం బాధండి యేసుప్రభుకి? చదవండి ఏంటో. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప, సమస్తమును లోపరిచిన వాడు తప్ప అంటే ఎవరు లోబరిచారు? యెహోవా లోబరిచాడు. ఎవరికి లోబరిచాడు?
యేసుక్రీస్తుకు లోబరిచాడు. అలా లోబరిచిన యెహోవా తప్ప సమస్తము లోబరచబడి ఉన్నదని సంగతి విషిదమే. నెక్స్ట్, మరియు సమస్తమును ఆయనకు లోబరిచినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన దేవునికి తానే లోబడును. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నేను సమానమే కదా, నువ్వు ఆ పక్కేలుకో నేను ఈ పక్కేలుకుంటా అనాలి కానీ ఈయన అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? మొత్తం లోబడిపోయాడట. వాక్య సారాంశం సత్యం. పుట్టినట్టు లేదు, విభాగించబడినట్టు లేదు, పుట్టలేదు. ఎందుకు నీకు ఈ క్రొత్త బోధలు? ఎందుకు ఈ క్రొత్త బోధలు? ఆయన ఈయన సమానమై ఆయనకు పుట్టుక లేదంటే పరలోకం వెళ్ళాక కూడా యెహోవా దేవునికి లోబడి బతకడం ఏంటండి? నువ్వు చెప్పిన దానికని ఇక్కడ రాయబడిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? మీరు చెప్పండి, సంబంధం ఉందండి? ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లోబడి బ్రతుకాలా? సర్వములు సర్వమగు నిమిత్తం ఏం చేస్తున్నాడట? చదవండి, ఏం చేస్తున్నాడట? ఆయన కుమారుడేనండి. అందుకే ఈ భూమి మీదకు రాకముందే, సింహాసనం ఇవ్వకముందే, మనిషిగా పుట్టకముందే పరలోకంలో ఆయనకి ఏమని ఉందో తెలుసా? పేరు. సామెతల గ్రంథం 30 లాస్ట్ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికెళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. సృష్టిలోనికి ఇంకా యేసు రాకముందు సామెతల గ్రంథంలో భక్తుడు రాస్తున్నాడు, ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఎవరున్నారు? ఆయన కుమారుడున్నాడు. ఆయన కుమారుడున్నాడు. ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించారు. నేను ఒక ప్రసంగంలో చెప్పానంటే, తండ్రి తండ్రిగా, కుమారుడు కుమారుడిగా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా ముగ్గురు ఉన్నారు అనడానికి 2000 వచనాలు తగ్గకుండా బైబిల్ నుండి చూపిస్తానన్నాను. ఎప్పటికదే చెప్తున్నాను. ముగ్గురు ముగ్గురుగా ఉనికి కలిగి ఉన్నారు. ఈ మధ్య ఏమండి ఏదో అంటారు చూసారా? పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ. సడన్ గా చనిపోయారు అనుకోండి ఎవరైనా సేవ చేస్తూ, మనకు సింపతి ఒకటి పెరిగిపోద్ది. సింపతి వస్తుంది కదా, అమ్మో మంచోడండి, అమ్మో మంచోడండి. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, విజయవాడలో ఒక చర్చికి ఒక ఆవిడ వస్తుంది, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు, వీళ్ళు ఏం మాట్లాడుకోవట్లా. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళంతా? పాప మంచోడట చచ్చిపోయాడు, అయ్యో పాప మంచోడట చచ్చిపోయాడట. ఇంతకీ మంచోడు ఎక్కడ చచ్చిపోయాడంటే, బార్కి వెళ్ళి బార్లో గొడవ అయితే వాళ్ళు అనేది వచ్చాడు. అర్థమైందా మీకు? అంత మంచోడు బార్కి ఎందుకు వెళ్ళారని ఎవరు అడగట్లా. వీళ్ళందరూ కూర్చొని ఆడాళ్ళు మాట్లాడుకుంటారు, అయ్యో పాపం మంచోడట, పాపం చచ్చిపోయాడట, మాపం చాలా మంచోడు ఆయన. అంత మంచోడు బార్కి ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎందుకు గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళు ఎందుకు చంపారు అడుగుతారండి? అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళే, మనకు మాట్లాడకూడదు కదా. క్రైస్తవులం కదా, చచ్చిపోయిన ప్రతి వాళ్ళని ఏమంటారు? స్వర్గస్థులైరి, లేదంటే ప్రభువునందు నిద్రించిరి. మొన్న కూడా చచ్చిపోయాడండి. వాళ్ళ గోలేంటో తెలియదు, పోయిరా పోయిరా పోయిరా. పోయిరా అంటే వెళ్ళిరా అంటున్నారో అన్ని పోయిరా అంటున్నారో తెలియట్లేదు. నేను అనుకున్నాను, ఒరే అక్కడ తాగటాకి లేదాడు, ఆడేం పోతాడు అక్కడ. పోయిరా 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 మామ. జ్ఞానం లేదు వీళ్ళకి. అంటే పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే. ఎందుకు ఇలా ఎగురుతారు అంటే, వాళ్ళు అంటారు ఆడు పోయేటప్పుడు అంటే ఆనందంగా పోవాలట. అరే ఆడు నిన్నే పోయాడు రా, ఇప్పుడు పోవటం కాదు, నువ్వు ఇప్పుడు తీసుకెళ్తున్నది శవాన్ని. ఆడెప్పుడు పోయాడు? ఆడు నిన్నే పోయాడు. ఎక్కడికి? మంటల్లోకి. అలా మనకి కొంచెం బుర్ర పనిచేయదండి, మనకి బుర్ర పనిచేయదు. చనిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటాం కదా, అట్లా చచ్చిపోయిన ఒక ఆయన పోతూ పోతూ ముగ్గురుగా ఉన్నారని చెప్పిన వాళ్ళని హేళనగా మాట్లాడుతూ చచ్చిపోయాడు.
నువ్వు చచ్చిపోతే మాత్రం నువ్వు చెప్పింది రైట్ అనాలా? వ్యక్తిగతంగా నువ్వు మంచోడు కావచ్చు, కానీ వాక్యం దగ్గర తప్పు చెబితే తప్పే. అర్థమవుతుందా? లేదు రైట్ అంటారా? నేనే నిలబడతాను. నేను ఈరోజు చెప్పింది రాంగ్ అని ఎవరైనా అంటే నేనే నిలబడతాను. నేను చెప్తుంది బైబిల్ నుంచి, నేను పిడి సుందరరావు గారి దగ్గర నేర్చుకున్నానని చెప్పట్లేదు. ఎందుకంటే జయశాలి పిడి సుందరరావు గారు మాకేం నేర్పారు తెలుసా? నాయన, నేను చెప్పింది మీరు వినకండి, నమ్మకండి. బైబిల్లో అలా ఉందో లేదో పరిశీలించాకే మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి. 25 ఏళ్ళు జయశాలి గారి దగ్గరికి వచ్చి ఈ బైబిల్ పట్టుకొని నేను 25 ఏళ్ళు, ఇప్పటికి నాకు 2000 సంవత్సరం వచ్చాను, ఇది 2025. నేను కూడా 25 ఏళ్ల నుండి పరిశోధనలో ఉన్నా. ఇది రైట్ అని నాకు అనిపించిందే నేను చెబుతా. కనుక తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు పుట్టినవాడు. అంతేగాని ఇద్దరు సెపరేట్గా 2 పోల్స్ లాగా ఆయన స్వయంభవుడు ఈయన స్వయంభవుడు అనకండి. ఏమండి? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకు తెలుసా అన్నాడు. ఈ మధ్య పాపం బైబిల్ సరిగా ఎందుకు చదవట్లేదు చెప్తానండి. నేను యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి కదండి. నన్ను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టమని మా వాళ్ళంతా తెగ వేధించేశారండి. అందుకే పెట్టాను. కరోనా టైంలో అంతకుముందు నాకు అసలు యూట్యూబ్ ఛానల్ లేదు. పెట్టమని ఎంతమంది సలహా ఇచ్చినా నేను పెట్టలేదు. ఎందుకనంటే ఒక ప్రక్క జయశాలి గారిది, ఒక ప్రక్క ప్రసన్నబాబు గారిది, ఒక ప్రక్క జాన్సన్ విక్టర్ గారిది, ఒక ప్రక్క ఉపేంద్ర గారిది, ఒక ప్రక్క రాజేంద్ర గారిది, ఒక ప్రక్క నాది. ఎన్ని అయిపోయినాయి ఛానల్స్? 6 ఛానల్స్. ఈ 6 ఛానల్స్ కాక ప్రిన్సిపల్సీ ఛానల్స్. ఇది చూద్దామా, ఇది చూద్దామా, ఇది చూద్దామా, ఇది చూద్దామా, ఇది చూద్దామా. స్టార్టింగ్ లో ఛానల్స్ వచ్చినప్పుడు తెగ చూసారండి మా వాళ్ళంతా. ఆ తర్వాత రోజు ఇన్ని ఛానల్స్ అయ్యేసరికి ఏదో ఒకటి చూస్తున్నారు, శుభ్రంగా పడుకుంటున్నారు. పడుకునేటప్పుడు ఏ జబర్దస్తో ఇంకోటి ఏదో శుభ్రంగా చూసి, ఈ హడావుడిలో బైబిల్ చదివితే ఒట్టు. ఎవడైనా బైబిల్ చదువుతున్నాడా? నిజం చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. బైబిల్ చదవటం లేదండి. అమ్మ నీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. నేను అందరి గురించి చెప్తున్నాను. 1% చదివితే సరిపోతుంది. ఒకళ్ళు ఇద్దరు చదువుతున్నారు, కానీ 99% బైబిల్ చదవడం ఆపేశారు. ఎంబీడీహెచ్ అయిన అడిగాను, బైబిల్ ఎన్నిసార్లు చదివావని. కొత్త నిబంధన అయిపోయిందన్న అంటున్నాడు. సిగ్గులేదు నీకు? ఎంబీడీహెచ్ అయిపోయింది, ఏం చదివాడట? కొత్త నిబంధన అయిందా? మరి పాత నిబంధన ఎవరికి ఇస్తావు? ఎప్పుడు చదువుతావు? అసలు బొత్తిగా నీకు పట్టు లేకపోతే ఎవడో ఏదో చెప్పి పోతాడు, రైట్ అయిపోద్దా? రైట్ అవుతుందా? ప్రేమైన దేవుని పిల్లలారా, తండ్రి ఆయన సుపీరియర్, సమస్త ఆత్మలకు తండ్రి. ఆయన నుంచి కుమారుడు వచ్చాడు. ఆయన నుండే మనం వచ్చాం. అసలు ఆయనకి మనకి సంబంధం లేదండి. ఆయన ఎవరిని కనడంటే మనం ఆయన తండ్రి అనడం కూడా వేస్ట్ కదా. ఇక మరి మన తండ్రి అని ఎందుకు ప్రార్థన చేయటం? యేసుక్రీస్తు సింహాసనం ఇచ్చాడు కనుక తండ్రి అయ్యాడు. మరి మనకేమి ఇచ్చాడని తండ్రి అయ్యాడు? గనుక వాక్యాన్ని వక్రీకరిస్తున్న ఎలాంటి అబద్ధ బోధల గురించి జాగ్రత్త. మహోన్నతుడు మా తండ్రి, ఉన్నతమైన నీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. లేఖనాలలో వ్రాయబడిన వాస్తవాలను సరిగా విశదపరచలేని అనేకులు వక్రీకరిస్తూ ఏవో సిద్ధాంతాలను తెర మీదకు తీసుకుని వచ్చి వాక్యాన్ని పాడు చేస్తున్నారు. తండ్రిగా మీరు కుమారుడైన క్రీస్తుకు జన్మనిచ్చారు, మాకు జన్మనిచ్చారు. ఇలాంటి పవిత్రమైన బంధం మిమ్మల్ని బట్టి మేమంతా కుటుంబం. కానీ మీరు ఎవరిని కనరనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అనేకులలోనికి తీసుకొచ్చి కలవరం రేపుతున్న తప్పుడు బోధలను మీ పిల్లలు ఖండించుటకు శక్తి గలవారన్నట్టు సహాయం చేయండి. వింటున్న ప్రతి హృదయమును దీవించండి. లక్షల రూపాయల ఖర్చుతో మంచి కార్యమును చేసిన పాలకులు, సిద్ధాంతం, మట్టపర్తిపాలు, ఇంకను చుట్టుప్రక్కల కట్టుకాలో ప్రతి సంఘాన్ని దీవించండి. కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వండి వడ్డించిన చేతులను దీవించండి. ప్రయాసపడిన స్త్రీ పురుషులను దీవించండి. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయక మీ మాటను ప్రేమించి స్థలానికి చేరుకున్న మీ బిడ్డలందరినీ దీవించి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని, మీ చిత్తమైతే నేను జీవించి ఉంటే మరలా మీ పిల్లలతో విలువైన వాక్యం పంచుకునే అవకాశం ఇమ్మని
యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.